మళ్ళీ మాట్లాడతాను అక్బర్ గారితో మాట్లాడతాను. అక్బర్ గారు, మీరు రియల్ ఎస్టేట్ అధినేతగా ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక టైంలో బాధితులు అయి ఉండొచ్చు ధరణి పోర్టల్ ద్వారా. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ముందుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ నమస్కారం. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లోకి రాకముందు, అధికారం రాకముందుకే ఒక మాట ఇచ్చింది. ధరణి అనేది లోపభూయిష్టంగా ఉంది, దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి, ఇది తప్పుల తడకలా ఉంది, దీన్ని మేము ప్రక్షాళన చేస్తాం, మారుస్తామనే మాట ఎలక్షన్ కంటే ముందే చెప్పింది. అలాంటి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము భూభారతి తీసుకొచ్చినాం, దాని ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే లోపాలు ఉన్నాయి, లోపాలను సవరించడమే ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిన పని. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో చాలా స్ట్రాంగ్ బోల్డ్ డిసిషన్ తీసుకుంటున్నారు. అలాంటి బోల్డ్ డిసిషన్లో ఇది ఒక బోల్డ్ డిసిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ధరణి పోర్టల్? ధరణి అనేది ఒక కాన్సెప్ట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక మంచి ఉద్దేశం తీసుకొస్తుంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెప్పినట్టు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే మ్యూటేషన్ అయితే అది సిస్టమ్ ఉండే, ఒక ఎంఆర్ఓకి ఇచ్చేసి దాన్ని మ్యూటేషన్ చేసుకుంటే ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతుండే. కొంతమంది నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కదా, దాన్ని నేను మ్యూటేషన్ అంటే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల మ్యూటేషన్ చేసుకోపోయేది. దానివల్ల ఏంది, అది ఆయన పేరు మీద ఎక్కపోవడం వల్ల పాస్బుక్ మళ్ళీ వేరే వాళ్ళ పేరు మారి అలా తప్పిదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని అరికట్టడానికే ధరణి తీసుకొచ్చారు. అది కాకుండా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీపే చేస్తాడు, ఒకతను మార్టిగేజ్ చేస్తాడు, ఒకతను ఏజీపే చేస్తాడు. వీటిని ఏజీపే చేసుకున్న తర్వాత అసలు ఆప్షన్ లేకుండా ఉండదు. యాక్చువల్గా చాలా సంవత్సరాలు చాలా నెలలు ఒక డాక్యుమెంట్ ఏజీపే చేయాలనుకుంటే ఆప్షన్ లేకుండా, దాంట్లో ధరణిలో జీపే చేయాలనుకుంటే ఆప్షన్ లేకుండే. సో కొంతమంది ఏం చేసారు, ఇంతకుముందు పాత దాంట్లో ఏజీపేలు చేసారు. అంటే నేను ఒక ల్యాండ్ కొని టెంపరీగా నేను ఒక సంవత్సరం తర్వాత అమ్మాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను జీపే చేసి పెట్టుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత ఏమైంది, ఏ అయితే ల్యాండ్స్ ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉన్నాయో పాత మ్యుటేషన్ చేసుకోకుండా ఉన్న ల్యాండ్స్ మొత్తం ఆ పాత వాళ్ళ పేరు మీద మళ్ళీ వచ్చేసినాయి. నేను ఆల్రెడీ అమ్మేసిన, ఇంకోతను కొనేసిన దాన్ని. బట్ ధరణి వచ్చిన తర్వాత పాత అతని పేరు వచ్చేసింది, ఓనర్ పేరు వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, నా పేరున పాస్బుక్ వచ్చేసిందని ఇమీడియట్గా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అలా చాలా సందర్భాలు జరిగినాయి. ప్లస్ కొన్ని హైవేల దగ్గర ల్యాండ్స్ ఉంటాయి, హైవేలో కొంత ల్యాండ్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. బట్ పాత రికార్డ్ ప్రకారం దాంట్లో ఒక 10 acres ల్యాండ్ ఉంది అనుకుందాం, దాంట్లో 3 acres వెళ్ళిపోయింది ల్యాండ్, ఏది రోడ్ ఎక్స్పెన్షన్ వెళ్ళిపోయింది. బట్ ఆయన ధరణి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ 10 acres మళ్ళీ వచ్చింది, ఆయన పాస్బుక్ వచ్చేసింది. ఆ పాస్బుక్ చూసేసి ఫిజికల్గా లేదు అక్కడ ల్యాండ్, ఆ పాస్బుక్ చూసేసి మళ్ళీ ఇంకో థర్డ్ పార్టీకి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా తప్పిదాలు జరిగినాయి. 100% ట్రాన్స్పరెన్సీ గురించి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది తొందరపాటు నిర్ణయం కాదు. దీనికి ప్రక్షాళన చేసేసి బెస్ట్ వేలో ఏ విధంగా చేయొచ్చు, ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 3 నెలల టైం తీసుకుని దీన్ని, అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి బెస్ట్ వేలో మనం ఏ విధంగా చేయొచ్చు దీన్ని అనేది గ్రౌండ్ లెవెల్లో దాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గట్టు పంచాయతీ లేకుండా ఉండడానికి చాలా ఉంటుంది. సర్వే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ ఒకరి దగ్గర ఉంది, ఫిజికల్ పొజిషన్ ఒకరి దగ్గర, సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది. సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని స్టెప్ బై స్టెప్ అన్ని పరిష్కరించడానికి ఒక స్టాండర్డ్ సిస్టమ్ అవసరం. అట్ ది సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ధరణి ఏమైనా చేంజ్ చేయాలంటే సీదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే చిన్నదాన్ని కూడా ఒక ఎంఆర్ఓ సాల్వ్ చేసే ప్రాబ్లం కూడా అది కలెక్టర్ దానికి వెళ్తుంది. అలాంటప్పుడు ఎంతమంది అనే కలెక్టర్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడు? ఆయనకున్న మల్టిపుల్ టాస్క్లో ఉంటాడు. అంటే ఎవరి సిస్టమ్ వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఇమీడియట్గా రెక్టిఫై అయ్యడానికి అవకాశం ఉండే. అలాంటి సిస్టమ్ బిల్లు వల్ల చాలా అవినీతి పెరిగేటువంటి అవకాశం ఉంది. తహసీల్దార్ స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ఇంకా మొదలు పెడితే చాలా మంది చేయి తడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని డీల్ చేసేటువంటి అవకాశం అది గవర్నమెంట్లో 100% ఉంటే జరిగే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని రెక్టిఫై చేయడానికే గవర్నమెంట్ ఉంది కదా. గవర్నమెంట్ ఆఫీసర్ చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసేది బాధ్యత గవర్నమెంట్దే ఉంది కదా. సో అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో 100% ఉక్కుపాదంతో ఉంటుంది. ఏ పేదవాడికి కూడా డబ్బులు లేకుండా, డబ్బులు డిమాండ్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పైసా పని లేకుండా 100% ట్రాన్స్పరెంట్గా పని జరగడానికి అవకాశం ఈ గవర్నమెంట్ ఇస్తుంది.